నమస్తే. కన్న కొడుకే చీకొట్టిన వ్యక్తి ప్రజల్ని ఉద్ధరిస్తాడా? కన్న కూతుర్నే దూరం పెట్టిన వ్యక్తి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా? కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన కొనసాగిస్తారా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఘాటైన ప్రశ్నలివి. ఒకవైపు దళపతి విజయ్ తన తమిళ గల వెట్రి కలంగం టీవీకే పార్టీతో తుఫాన్లా దూసుకొస్తుంటే, మరోవైపు మాత్రం ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు విమర్శల బాణాలు వదులుతున్నారు. అసలు విజయ్ రాజకీయ ప్రయాణం ఎటు సాగుతుంది? తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డిఎంకే, ఏఐఏడిఎంకే కోటలను ఆయన బద్దలు కొట్టగలరా? పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనం విజయ్ కూడా సృష్టిస్తాడా? ఈరోజు ఈ స్పెషల్ వీడియోలో దీనిపై పూర్తి విశ్లేషణ చేద్దాం. రాజకీయాల్లోకి వచ్చే ఏ సినీ స్టార్కైనా ఎదురయ్యే మొట్టమొదటి అడ్డంకి ఏదైనా ఉందంటే వ్యక్తిగత జీవితమే. అదే విజయ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో ఉన్న విభేదాలు, అదేవిధంగా కోర్టు గొడవలు ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకుంటున్నారు. సొంత తండ్రితోనే పడలేని వాడు ప్రజలతో ఎలా ఉంటాడు అనేది వారి వాదన. కానీ చరిత్రను గమనిస్తే ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు కూడా వ్యక్తిగత విమర్శలు పడ్డవారే. మరి విజయ్ తన తండ్రి తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టాడని వ్యతిరేకించి స్వయంగా తన దారి తాను వెతుక్కున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను చూపిస్తుంది, లేక పతనాన్ని చూపిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ రెండు పార్టీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే డిఎంకే పార్టీ, ఏఐఏడిఎంకే. మధ్యలో విజయకాంత్, కమల్ హాసన్, రజనీకాంత్ దిగ్గజ నటులు కూడా వచ్చి వ్యవస్థను మార్చలేకపోయారు. మరి విజయకాంత్ ఒకప్పుడు బలమైన వ్యక్తిగా ఎదిగారు. అతనికి ఆరోగ్యం, అదేవిధంగా సరైన వ్యూహం లేక వెనుకబడ్డారు. అదేవిధంగా అయితే కమల్ హాసన్ మేధావి, పేరు తెచ్చుకున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎలాంటి ఓట్లు సాధించలేకపోయాడు. ఇక చివరికి డిఎంకే పంచాన్ని చేరాడు. మరి రజనీకాంత్ మాత్రం పార్టీ పెడతారని చెప్పి వెనక్కి తగ్గడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు విజయ్ ముందున్న సవాల్ ఏంటంటే, ఇద్దరు దిగ్గజాలను కాదని తృతీయ ప్రత్యామ్నాయంగా ఎలా ఎదగాలి? 2026 అసెంబ్లీ ఎన్నికలే ఆయన అసలైన అగ్ని పరీక్ష. విజయ్ తన ప్రసంగాల్లో తరచూ పరోక్షంగా ప్రస్తావించే ఒక పేరు ఎవరిదైనా ఉందంటే పవన్ కళ్యాణ్దే. రాజకీయ ప్రయాణం విజయ్కు ఒక పెద్ద పాఠం. 2014లో మద్దతు ఇచ్చి 2019లో ఘోరంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు. 10 ఏళ్ల పోరాటం ఆయన్ను ఈరోజు డిప్యూటీ సీఎంగా చేసింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కోర్టు రెమ్యునరేషన్ వదులుకొని పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళారు. ఇప్పుడు విజయ్ కూడా సినిమా షూటింగులు ఆపేసి పూర్తి స్థాయి రాజకీయాలకు వస్తానని ప్రకటించడం గమనార్థం. వ్యూహం ఒంటరిగా వెళ్తే ఓట్లు చీలుతాయని గ్రహించిన పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. మరి విజయ్ కూడా తమిళనాడులో ఒంటరి పోరు చేస్తారా లేక కూటమితో వెళ్తారా అనేది చూడాలి. విజయ్కి బలాలు మరియు బలహీనతలు కూడా ఉన్నాయి. విజయ్కి ఉన్న అతిపెద్ద బలం ఏదైనా ఉందంటే యువత, అక్కడ మహిళలు. బలహీనతలు ఏంటంటే సిద్ధాంతం, అపారమైన స్పష్టత. కేవలం తమిళం మరియు అవినీతి రహితం అంటే సరిపోదు. ద్రవిడ రాజకీయాల్లో పాతుకుపోయిన కుల సమీక్ష, ప్రత్యర్థులు చేసే వ్యక్తిగత విమర్శలను ఎలా తిప్పికొడతారు? ఒక నటుడు నాయకుడు కావడం సులభం, కానీ ఒక నాయకుడు ప్రజల గుండెల్లో నిలబడటం చాలా కష్టం. విజయ్ కేవలం సినిమాల్లోనే హీరోగా మిగిలిపోతారా లేక ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా రాజకీయ చరిత్రను తిరగరాస్తారా? పవన్ కళ్యాణ్ లాగా 10 ఏళ్ల పాటు ఓపికగా పోరాడే సత్తా ఆయనకు ఉందా? ఏది ఏమైనా 2026 ఎన్నికలు భారత రాజకీయాల్లోనే ఒక కీలక మలుపు కాబోతున్నాయి. దళపతి విజయ్ విజయం సాధిస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? విజయ్ రాజకీయాల్లోకి సక్సెస్ అవుతారా? అంటే మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. జై హింద్.